ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కొంచెం ప్రత్యేకమైన కండిషన్స్లో ఇక్కడ రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు లేని విధంగా జనరల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా కలెక్టర్స్ ఎస్పీలు మారడం పోల్ తర్వాత జరగడం చాలా తక్కువ ఉంటుంది. బట్ మన జిల్లాలో ఈ పోస్ట్ పోల్ వైలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వల్ల ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన పని ఇప్పుడు కౌంటింగ్ సజాబ్గా నిర్వహించడము, పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము, కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది. కొన్ని లొకేషన్స్ లో సంఘటనలు జరిగాయి, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఈ చిన్న లొకేషన్ కొన్ని 27 కేసెస్ వల్ల మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్ కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇప్పుడు మీడియా మిత్రులు కూడా మీ ద్వారా, ప్రజలు, అదే విధంగా పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అందరికి కూడా నేను చేసింది అప్పీల్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మనం అందరూ కూడా కారణం. ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడడానికి లేదు. కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము. దాంట్లో అందరూ సహకరించాలి. దాంట్లో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పర్వం, దాంట్లో భాగస్వామ్యం అయి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. మనకి ఇంకా కౌంటింగ్ కి 14 days ఉన్నాయి. ఈ 14 days కూడా అన్ని కాన్స్టిట్యుయెన్సీల వారీగా ఎక్కడ ఈ వైలెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు, ఏదైనా రౌడీ షీటర్స్ కానీ ఏదైనా బైండ్ ఓవర్స్ చేసిన కేసెస్, దానికి మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది. అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలంటే అది కూడా చేయించుకుంటాము. గతంలో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఈ కేసెస్ లో పాల్పడినట్టయితే వాళ్ళ మీద ఆ బైండ్ ఓవర్ కేసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. బైండ్ ఓవర్ చేసిన కేసెస్లు ఇప్పుడు కేసు బుక్ అయిన మనుషులు వాళ్ళలో ఏదైనా సామ్యం అయితే మనం కరెక్ట్ బైండ్ ఓవర్ చేస్తామని కూడా మనకి ఒక అసెస్మెంట్ వచ్చేస్తుంది. దాంట్లో ఏదైనా తేడాలు ఉంటే అది ఎందుకు తేడాలు జరిగాయి, ఆ ముందు నుంచి అసెస్మెంట్ ఏమైనా లోపం జరిగిందా, ఇంకా అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలా, బైండింగ్ ఓవర్ కండిషన్స్ ఏమైనా పెంచాలా, అవి అన్ని కూడా ఇప్పుడు పరిశీలించడం జరుగుతుంది. కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కి వస్తే మన జిల్లాకి టోటల్ 7 కాన్స్టిట్యుయెన్సీస్ లో 7 పార్లమెంటరీ కౌంటింగ్ హాల్స్, 7 అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్, టోటల్ 196 కౌంటింగ్ టేబుల్స్ అవసరం ఉంటాయి. దానికి ఒక 700 దాకా మనకి స్టాఫ్ అవసరం ఉంటుంది. వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ ర్యాండమైజేషన్, ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పరంగా ఇప్పుడు కొనసాగిస్తాము. దాంట్లో ఎక్కడ కూడా లోపం కానీ ల్యాబ్స్ ఉండడానికి అవకాశం లేదు. ఒకటే ఛాలెంజ్, కౌంటింగ్ టైంలో చెడ్డ పేరు జిల్లాకి రాకుండా మనం కౌంటింగ్ పూర్తి చేయడము. అది మనం అందరూ కలిసి చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. 15,04,900 ఓట్స్ మన దగ్గర పడ్డాయి యాజ్ ఆన్ టుడే. కొంత పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. ఈవీఎంస్ ప్లస్ వచ్చిన పోస్టల్ బ్యాలెట్ అంటే ఎంప్లాయీస్ వేసిన ఓట్స్, తర్వాత హోమ్ ఓటింగ్ చేసిన ఓట్స్, ప్లస్ ఈటీపీబీఎస్ లో సర్వీస్ ఓటర్స్ కి పంపించిన కొంత వాటిలో వచ్చే కొంత ఇంకా వస్తూ ఉంటాయి. సో యాజ్ ఆన్ టుడే 14,85,000 వరకు ఓట్స్ మనకి వచ్చి ఉన్నాయి. సో ఈ అన్నిటికీ కూడా సజాపుగా 4th June రోజు మనం లెక్కింపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 144 యాజ్ ఆఫ్ నౌ 5th June వరకు పాత కలెక్టర్ గారు ఆల్రెడీ ఇష్యూ చేసి ఉన్నారు. సో అదే కొనసాగించడం జరుగుతుంది. దాంట్లో కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని లోకల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తహసీల్దార్స్, ఎస్హెచ్ఓస్, ఈవెన్ మిగతా అందరిది కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా జరుగుతుంది, కరెక్ట్ గా జరుగుతుందా లేదా, ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఆ విషయంలో కూడా పరిశీలించడం జరుగుతుంది. బట్ ప్రజలకి కొంత ఇబ్బంది జరుగుతున్నా కూడా, ఈ రోజు కొంత అడ్వర్స్ న్యూస్ కూడా నేను చూడడం జరిగింది. ప్రజలకి ఇబ్బంది జరుగుతున్నా కూడా మన శాంతి భద్రత కోసం ఇది తీసుకున్నటువంటి చర్యలు కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.